ఖతర్నాకోళ్ళం తెలంగాణోళ్ళం తెగ తమ్మున్నోళ్ళం హస్తమ్మ నేస్తామంటాం అడ్డే వస్తే అంటే చూస్తాం పార్టీ కోసం ప్రాణాలిస్తాం తోడొస్తే పండం వస్తాం కాంగ్రెస్ వాళ్ళం మేం ఖతర్నాకోళ్ళం తెలంగాణోళ్ళం తెగ తమ్మున్నోళ్ళం కన 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 మండే నిప్పుల పల్లిపై తన 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 కాంగ్రెస్ ఊరన గర్జనపై బయలెల్లర పులి బిడ్డ మన అన్న ప్రణవన్న అర హుజురాబాదు నీ అడ్డ మా పొడితల ప్రణవన్న బయలెల్లర పులి బిడ్డ మన ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో హుజురాబాద్ మండలంలోని ధర్మరాజుపల్లి గ్రామంలో ఉన్నాము. హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడిదల ప్రణీవ్ బాబు మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఒకసారి వారిని అడిగి ఈరోజు కార్యక్రమం ఏందో ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ ఇవాళ కార్యక్రమం ఏం సార్? అప్పుడు అందరు కలకలలాడుతున్నారు. అంతా ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా అందరు కనిపిస్తున్నారు. అసలు ఈరోజు ఏంటి సార్? ఈరోజు కార్యక్రమం ఏం జరిగింది సార్? ఈరోజు ప్రధానంగా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 4 పథకాలు ముఖ్యంగా 6 గ్యారంటీలలో భాగంగా సంవత్సరం దాటి 2 నెలలు 1 నెలనే దాదాపు చెప్పుకోవాలంటే సంవత్సరంలో 4 పథకాలు ఇప్పుడు ఏదైతే ఇంప్లిమెంట్ అయిన గత పథకాలు కాక ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమిల్లు, రేషన్ కార్డు. నాకు తెలిసి ఇంతకుముందు నేను చెప్పిన చరిత్రలో ఒకటే రోజు 4 పెద్ద స్కీమ్లను లాంచ్ చేసుడు ఇదే మొదటిసారి. దమ్మున్న నాయకుడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒకటేసారి 4 పథకాలు లాంచ్ చేసుడు జరిగింది. అదే కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 600 చిల్లర గ్రామ పంచాయతీలలో మండలానికి ఒక విలేజ్ స్టార్టింగ్ ఈరోజు తీసుకున్నారు కాబట్టి ఆ విలేజ్లలో లబ్ధిదారులు అర్హులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఎంపిక చేసి స్క్రూట్నీ చేసుకొని ఎవరైనా పేరు లేకపోతే మన 4 రోజులు జరిగిన గ్రామ సభల్లో మళ్ళొకసారి అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా లేవా అని లిస్టు పెట్టి ఎవరైనా కొత్తగా దరఖాస్తు చేసుకుంటే దాన్ని పరిశీలించి అనర్హులు ఉంటే వాళ్ళని పక్కకు పెట్టి ఒక ట్రాన్స్పరెంట్ మోడల్లా తీసుకొచ్చి ఈరోజు అన్ని 611 గ్రామ పంచాయతీల లబ్ధిదారులకి సర్టిఫికెట్ ఇచ్చడం జరిగింది 4 స్కీమ్లలో. దీన్ని గొప్పగా ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. మొత్తం గ్రామాల్లో పండగ వాతావరణమైంది. ఎందుకంటే ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా పొద్దున జెండా కార్యక్రమం చేసుకుని రాజ్యాంగం ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం ఆ రాజ్యాంగబద్ధంగానే ఇక్కడ లబ్ధిదారులకి ప్రతి ఒక్కరికి అర్హులకి వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పక్షాన ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ముఖ్యంగా ముందుగా రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మంత్రివర్గానికి మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీరు హుజురాబాద్ నియోజకవర్గంలో అడుగు పెట్టగానే ఏ గ్రామానికి వెళ్ళి ఒక పండగ వాతావరణంలో మిమ్మల్ని అందరూ ఎదుర్కొంటున్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రతిసారి ఏదో విమర్శలు చేస్తూనే ఉంటారు. ఏమిటి సార్ ఎందుకు జరుగుతుంది? టీఆర్ఎస్ పార్టీకి చెప్పుకోవడానికి ఏం లేదండి. బేసికల్గా ఏంటంటే మీకు తెలిసి ఇక్కడ ఉన్న రీల్ స్టార్, సూసైడ్ స్టార్, బ్లాక్మెయిల్ స్టార్ ఇప్పుడు అంతా ఏం నోటుకొచ్చినా వాడు వీధి రౌడీలా బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది, మరి ఎక్కడైనా పార్టిసిపేట్ కావచ్చు కదా. గ్రామ సభలో పోతాడు నోటుకొచ్చిందిలాగా అద్దు లేకుండా ఒక వీధి రౌడీలాగా అతని మాటలు అతని చేష్టలు ఉన్నాయి. అది నేను చెప్పుడు కాదు, బాధాప్త సోషల్ మీడియాలోనే యూట్యూబ్లోనే అది వైరల్ అవుతుంది. అది ఉట్టిక గ్రామ సభలను కాదు, అతను ఏ సభకు పోయినా ఇదే తీరి. అతను సాక్షర ఎమ్మెల్యే పైన చేసుకుంటాడు, నోటుకొచ్చి మాట్లాడతాడు. మహిళలంటే గౌరవం లేదు, మీడియా మిత్రులంటే గౌరవం లేదు, కులాన్ని ద్వేషిస్తాడు. అతను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మార్కెట్ కమిటీ లేలే, గుడి కమిటీ లేలే. మరి మేము ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఉన్న 3 మార్కెట్ కమిటీలు వేసినాం. 2 టెంపుల్లో ఆల్రెడీ నోటిఫికేషన్లు వచ్చినాయి, మేము లిస్టు కూడా పంపించడం జరిగింది. ఒకటి హనుమాన్ టెంపుల్ ఆల్రెడీ వచ్చింది, ఇప్పుడు ఇల్లంతకుంట టెంపుల్ కూడా అతి త్వరలో రాబోతుంది. ఖచ్చితంగా మేము చెప్పేది ఏంటంటే ఆ ఎమ్మెల్యేకి భయం పుట్టుకుంది, అతనికి సబ్జెక్ట్ లేదు, ప్రజలు తిరస్కరిస్తున్నారు, ప్రజలే తరిమి కొడుతున్నారు ఊర్లలో. ఇప్పటికిప్పుడు ఇక్కడ ప్రజాపాలన ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తం జరుగుతుంది కదా.
ఇందిరా మిల్లులు వాళ్ళు ఒక్క ఇల్లని ఇచ్చిండ్రా 10 సంవత్సరాల్లో? ఒక రేషన్ కార్డు అని ఇచ్చిండ్రా? ఇట్లా సభ పెట్టిండ్రా? ఒక సభ పెట్టలే. పెట్టి దాంట్లో ఒక పథకాన్ని ఈ రకంగా ఒక ట్రాన్స్పరెంట్ మోడల్లో పెట్టిండ్రా? లేదు. అది చెయ్యక ఇప్పుడు ఇక్కడ లేడు, నియోజకవర్గ ఎమ్మెల్యే కదా, మరి వచ్చి ఏదో ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది, మరి ప్రజలకి మరి మంచో చెడో సూచనలు అయితే ఇవ్వచ్చు కదా, వచ్చి ఎక్కడో దానిలో పాల్గొని ఏం చేస్తున్నాడు, అక్కడ రీల్స్ చేసుకుంటా మళ్ళీ ఒక రీల్ చేసిండు. ఏమని ఇక్కడ భయం వచ్చి ఇక డిస్టర్బెన్స్లా చేయాలి చెప్తున్నాం కదా, అతనికి కొంచెం మతిస్థిమితం కోల్పోయిండు. చేసి ఒక ఏమంటారు ఒక రీల్ చేసిండు. ఏంది, ఏదో అపార్ట్మెంట్లు చూపెట్టుకుంటా దానికి ఏదో వేరే పేరు పెట్టి దాన్ని సర్కాస్టిక్ గా ఏదో ఒకటి ఆ పార్టీ వాళ్ళు తీసుకుపోతారు. జిల్లా ఇక్కడ ఉన్న మా జిల్లా అధ్యక్షుడో లేకపోతే ఆ కేటీఆర్ గారో జాయిన్ చేయించుకోవాలి అతన్ని. నాకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇతను చేసే రీల్స్ కొన్ని వీళ్ళకి ఎంత అయిపోయిందంటే ఏం లేక, సబ్జెక్టు లేక, వాళ్ళకి ఏం చెప్పాలో తోచక ప్రజలందరూ కాంగ్రెస్ దిక్కు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చూపెట్టడానికి ఏం తప్పు దొరకలేదు, వాళ్ళకి ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. అది కూడా వాళ్ళు సోషల్ మీడియాలో అఫీషియల్ పేజ్లో పోస్ట్ చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం ఇది. ఇప్పటికే చిల్లర మాటలు ఇక్కడ హుజురాబాద్లో అతన్ని తిడుతున్నారు, తరిమి కొడుతుంటే దాన్ని తీసుకొచ్చి వాళ్ళు అతను చేసే రీల్స్ని బీఆర్ఎస్ అఫీషియల్ పేజ్లో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏదో వ్యంగ్యంగా ఏదో చేస్తున్నాడు. అవసరమా? నీకు సూచనలు ఉంటాయి చెప్పాలి, కానీ అది అవసరం. వాళ్ళు కట్టింది లేదు, చెప్పడానికి చేసుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు ఆ రీల్స్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పెడుతున్నాడు. ఇది ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గ తీరు, ఎమ్మెల్యే తీరు. అందుకే హాస్పిటల్లో కేటీఆర్ గారు కూడా చెప్పిన, మరి ఇట్లాంటి గుండాలని ఇట్లాంటి రౌడీలని వీడియోలు పంపిస్తాం కేటీఆర్ గారు, మరి వాడిని సమర్థిస్తారా మీరు ఇట్లాంటి చేష్టల్ని అని అడుగుతాను. అంటే హుజురాబాద్ నియోజకవర్గంలో గుండా రాజకీయం నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తోని అని మీ ఆరోపణ సార్? ఏమంటారంటే అతను గుండా రాజకీయం చేస్తున్నాడు, నేను చెప్పుడు కాదు, అదే సీక్రెట్ కూడా కాదు. ప్రజలే చూస్తున్నారు, ప్రజలే తిడుతున్నారు. ఇంకా నేను ఇదేంది వీడియోలు చూస్తే మీరు, నేను నోట్తో కూడా చెప్పలేను, ప్రజల బూజులు తిడుతున్నారు అతను. సో ఎట్లుంటాడంటే వాళ్ళ ప్రజలు మర్చిపోయి వాళ్ళ పార్టీ పక్కన ఉన్న నాయకులే భయపడుతున్నారు. ఇదంతా ఉంటే మా పరిస్థితి ఏందని చెప్పి. అది అతను ఒక వ్యవహారశైలి, అతని పార్టీలనే అతనికి లేదు. ఏదో ఒకడు మురగాలు కాబట్టి మురిగిపిస్తున్నారు అంతే. సార్ ఎలా ఉంది సార్ నియోజకవర్గంలో మీ కాంగ్రెస్ కుటుంబం ఎలా ఉంది సార్? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలోపేతం చేసుకుంటా, గట్టి పడుకుంటా, స్ట్రెంథన్ చేసుకుంటా ముందుకు పోతున్నాం. అది ఇక్కడ ఉన్న మంత్రివర్యులు మాకు పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, ముఖ్యంగా వారైతే ఫుల్ సహకారం సపోర్ట్ ఇస్తున్నారు. అట్లనే శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా అందరికంటే మించి మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా హుజురాబాద్ పైన బాగా దృష్టి పెట్టి అన్ని రకాలుగా చూసుకుంటా అని చెప్పి మాకు హామీ ఇచ్చి కూడా జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేస్తాం. గ్రామాలు తిరిగి ఇప్పుడు ఉన్న ఏవైతే పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్క లబ్ధిదారులకు కానీ అర్హులకి అందే విధంగా మేము కానీ మా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నాయకులు కానీ అందే వరకు మేము పనిచేస్తుంటామని చెప్పి తెలియదు. ఇంత చక్కగా జరుగుతున్నది, ఒక ఉమ్మడి కుటుంబం అలా ఉంటున్నారు. కాంగ్రెస్ ఈ నియోజకవర్గంలో దినదిన అభివృద్ధి చెందుతున్నారు. వివిధ పార్టీల వాళ్ళకి చెందిన వారు కూడా వస్తున్నారు. కానీ వేరే ఒక మండలం ఇటీవల తెలిసిన పెక్స్ల గురించి మీ కామెంట్ సార్? కొంతమంది ఉంటారండి తెలియక చిన్న చిన్న ఇష్యూస్ అవన్నీ తెలియదు, వాళ్ళకి ప్రోటోకాల్ అనేది కొంచెం తెలియకుండా జరుగుతుంటాయి. కొన్ని జరగ మా పెద్ద కుటుంబం దాంట్లో ఉన్నప్పుడు ఏదో 2-3 తెలియకుండా వాళ్ళు చేస్తారు. అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక్కరోజు పండగలాగా అది ఒకరోజు అయిపోయింది, అది మాట్లాడుతున్నారా? ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఒకటే మాది వర్గం, కాంగ్రెస్ పార్టీ వర్గం. ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి. బస్ ఆ విధంగా ఆ సూచనల మేరకు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇది మా ప్రోటోకాల్. దాని ప్రకారమే మేము అన్ని చేసుకుంటా గ్రామాలు తిరుగుకుంటా ప్రజల వద్ద కొట్టాం. అంటే సార్ ఈ పరిస్థితి చూస్తే హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనే వ్యక్తి ఉన్నాడా లేడా అనే అనుమానాలు కొందరు కలుగుతున్నాయి. దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీపై ఉంది. ఏం చెప్తున్నారు సార్? నేను ఉన్నాడా లేడా అనేది నేనేం చెప్తానండి, ప్రజలు చూస్తున్నారు, ప్రజలే చెప్తున్నారు. ప్రజలకు అసలు ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అని ప్రజలను అడగండి, మీరు ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకోండి. మా దృష్టిలో అయితే ఎమ్మెల్యే లేడు. మా కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఎమ్మెల్యే పదం మేము వాడుతున్నాం తప్ప ఆ ఎమ్మెల్యే ఇక్కడ పనిచేస్తున్నట్టు లేడు. కానీ హర్షుడు ఇట్లా ఎమ్మెల్యే నాకు తెలిసి 119 నియోజకవర్గంలో ఇట్లాంటి ఎమ్మెల్యే నాకు తెలిసి భవిష్యత్తులో ఉండడు. పురాణాలు కూడా నాకు తెలిసి ఇంతవరకు హిస్టరీలో కూడా ఎవరు లేడు, రాబోడు కూడా నేను అనుకుంటున్నాను. అంటే దీంతో అభివృద్ధి ఎలా ఉంటుంది సార్ చివరిగా సార్?
ఇప్పుడు ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం, ఆయన అడుగు పెడితే గందరగోళం జరుగుతుంది కదా. ఇప్పుడు ఈ తరుణంలో ఎలా ప్రత్యామ్నాయంగా ప్రజలకు ఏం చెప్తున్నారు సార్? అదండి, అది అభివృద్ధి ఎక్కడిది? ఆయన అడుగు పెడితే అంత ఐరన్ లెగ్ అండి. అయ్యో ఆయన మషేనే మొత్తం, ఆయన ఐరన్ లెగ్. ముందు వైఎస్ఆర్సీపీలు ఉన్నాడు, ఏమైంది? పార్టీనే లేదు. తర్వాత కాంగ్రెస్ అతను ఉన్నంత కాలం వచ్చిందా ఇక్కడ రాష్ట్రంలో? వచ్చిందా? రాలే. టీఆర్ఎస్ వేయండు, అక్కడ పార్టీ వేయండి. సో ఇక్కడ అతను ఐరన్ లెగ్ నెంబర్ 1 ఫస్ట్. సెకండ్ థింగ్, ఆ సెంటిమెంటు తోని గెలిచిన వ్యక్తి అతను. ఓకే, ముందు ప్రజల సమస్యలు ముఖ్యంగా ఏది ఎట్లున్నా ప్రజల సమస్యలపైన పోరాడే సత్తా అతను లేదు. అతను సెల్ఫ్ డొప్ప. ఒక సమస్య ఉంటే నేను దీనిలో హైలైట్ ఎట్లా కావాలి, నేను దీంతో రీల్స్ ఎట్లా చేసుకొని నేను పాపులారిటీ, వ్యూలు, లైక్లు ఎట్లా పెంచుకోవాలి అనే ఆలోచన తప్ప ఒక సమస్య పైన, ప్రజల సమస్యల పైన ముఖ్యంగా కూర్చొని అధికారులతో మాట్లాడి ఏమన్నా ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన లేదు. 2 ఏళ్ళు ఎమ్మెల్సీ విప్పుగా పనిచేసిండు, ఏం చేసినని అడుగుతున్నా వెరీ క్లియర్గా. బై ఎలక్షన్ తర్వాత ఇతను ఎమ్మెల్సీ అయ్యిండు, విప్ అయ్యిండు. దాని తర్వాత ఇతను చేసిన అభివృద్ధి ఏంది? కార్లు వేసుకొని తిరుగుడు, అందరిని ఇబ్బంది పెట్టుడు తప్ప చేసిన శూన్యం. అదే చెప్తున్నా. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా 10 కోట్లు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఫండ్ ఇచ్చిండ్రో ఆ ఫండ్తో మేము రోడ్లు, డ్రైనేజీలు, కావాల్సిన అభివృద్ధి మేము చేస్తున్నాం. పథకాలు, సంక్షేమ పథకాలు ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు. అలా అదే విధంగా మా కాంగ్రెస్ పార్టీని కూడా గ్రామాన బలోపేతం చేసుకుంటా ముందుకు పోతూనే తెలియజేస్తున్నాం.